హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం ఇల్లులకి ఏమేమి కావాలి, ఎవరెవరు అర్హులు, యాప్లో వెరిఫై చేసిన వాళ్ళు ఎప్పుడు ఇల్లులు వస్తాయి, మనకి మొదటి స్థానం ఎవరికి అనేసి ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం. మొదటి స్థానంలో ఇల్లులు ఇస్తారా, ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇస్తారా, మనకు ప్లేస్ ఉన్న వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తారు, ఏ డేట్ లోపు ఇస్తారా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనం ఏ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, ఏ ఆన్లైన్ గురించి వీడియో చేసినా మీకు ముందుగా వస్తుంది. అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా కూడా ఈ వీడియో అనేది తెలవని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది, కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇంద్రం ఇల్లులకి ఎవరికి మొదటి స్థానంలో వస్తుంది అంటే, ఇండ్ల జాగ ఉండి పూరు గుడిసె ఉండే వాళ్ళకి మాత్రం, మనకు ప్లేస్ ఉండి ఇల్లు కావాలనుకునే వారికి మొదట ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. మొదట విడతలో కూడా నిరుపేద వాళ్ళు కులం గురించి, మతం గురించి, క్యాస్ట్ గురించి, ఏ పార్టీ అనే దాని గురించి కూడా ఆలోచించకుండా డైరెక్ట్ ఇల్లు ఇస్తాము, మాకు కావాల్సింది పేదలు అనే వారిని లేకుండా చేస్తాము మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేసి కూడా వీళ్ళు మీటింగ్లో అనేది చెప్పారు. వీళ్ళకి మొదటి స్థానంలో ఇచ్చే దాని అమౌంట్ 5 లక్షలు ఇస్తారు. అంటే ఇండ్ల జాగ ఉండి నిరుపేద కుటుంబం నుండి ఏది లేకుండా, ఏ హామీలు పొందకుండా ఉండి నిరుపేద వాళ్ళైతే మాత్రం 100% మేము ఫస్ట్ విడతలనే మీకు లిస్ట్ వస్తుంది. సంక్రాంతి లోపు అని చెప్పాము. మా మొబైల్ వెరిఫికేషన్ అనేది ఈ నెల లోపు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మేము వెరిఫికేషన్ 10వ తారీఖు రోజు వెరిఫై అనేది గ్రామంలో పెడతారంట. గ్రామంలో ఏమి పెడతారు, మనం ఈ ఇల్లు ఉన్నదా లేదా అనేసి కూడా ఒక కమిటీ వేస్తారు. ఇతనికి ఏమి లేదు అనేది వెరిఫై అయిపోయిన తర్వాత, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత 5 లక్షలు కూడా వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వెంటనే ₹1,00,000 ఇస్తారంట ఫస్ట్. తర్వాత కిటికీల లెవెల్ మన ఇల్లు కట్టుకున్నట్టయితే ₹1,25,000 ఇస్తామని చెప్పారు. అలాగే ఆ కిటికీలు అనేది పూర్తి చేసుకుని స్లాబ్ లెవెల్కి వెళ్ళేసిన తర్వాత ₹1,75,000 ఇస్తామనేసి చెప్తున్నారు. అలాగే పూర్తిగా ఇల్లు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇంకో ₹1,00,000 ఇచ్చేసి 5 లక్షలు కంప్లీట్ అయినట్టు చెప్తున్నారు. వీళ్ళు చెప్పింది 400 స్క్వేర్ ఫీట్లో మేము కట్టుకుంటే ఇది ఇస్తామని చెప్పారు. ఇంకా మీరు డెవలప్ ఇంకా ఎక్కువ కట్టుకోవాలనుకుంటాను, ఈ 400 వాళ్ళు ఇచ్చిన స్క్వేర్ ఫీట్లు కాకుండా మీరు ఎక్కువ కట్టుకోవాలి, ఇంకా ఎక్కువ చేయాలనుకుంటే అది మీ ఇష్టం, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు కట్టుకోండి. మేము ఇచ్చేంత వరకు నిరుపేదలకు మాత్రం ₹5,00,000 ఇల్లు జాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము. అది మొదటి విడతల వస్తుంది. దాని తర్వాత ఇల్లు లేనోళ్ళు అవి అనేది ఇల్లులు అసలు మరి ఎట్లా కట్టుకోవాలి, ఉన్న వాళ్ళకి ఎట్లా, లేని వాళ్ళకి ఎట్లా అనేది కూడా నెక్స్ట్ విడతల చూసుకుంటాము అనేసి చెప్తున్నారు. ఇస్తామనేసి ఇంద్రం ఇల్లుల గురించి ఒక క్లారిటీ అనేది పొంగులేటి శ్రీనివాస్ గారు ఒక మీటింగ్ లో చెప్పారండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా నేను రిప్లై అనేది ఇస్తాను. ఇంతకి మీ ఊర్లో వెరిఫికేషన్ చేస్తున్నారా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.